ఇంతవరకు కూడా ప్రభా తండ్రి నాయన ఇదిగో ప్రభా తండ్రి స్తుతి గీతం పాడి లేక ఆరాధన గీతం పాడి ప్రభా తండ్రి నాయన మిమ్మల్ని మహిమపరిచిన యవనస్తులను బట్టి స్తుతిస్తున్నాం. మా తండ్రి ఎవరికైతే ప్రభు యవనస్తులు ప్రభు మా తండ్రి ఈ కార్యక్రమంలో పాల్గొందని వారిని వారి యొక్క తల్లిదండ్రులు మాత్రం దీవించండి అయ్యా. ఇదిగో సహకరించినటువంటి నా తండ్రి వాయిద్య బృందాన్ని కూడా మాత్రం మీరు దీవించండి అయ్యా. ఇదిగో తండ్రి కార్యక్రమంలో గెలుచుకున్నప్పుడు మా తండ్రి మీ సన్నిధానం మాకు తోడైనందుకు సహాయం చేసి కృప చూపించిన మీరు మహిమను ప్రార్థిస్తున్నాం. కార్యక్రమంతో మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను ప్రియమైన తండ్రి. కూర్చోండి. దయచేసి మన మధ్యన కనుమూరి ఆనందబాబు గారు తాను బీడీ పూర్తి చేశారు. శరత్పూర్ మద్రాస్ యూనివర్సిటీలో బీడీ పూర్తి చేసి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సారు విజయవాడ ఇబ్రహీంపట్నంలో వారి స్వస్థలం. హైదరాబాద్ కల్వరి బ్యాప్టిస్ట్ చర్చిలో పనిచేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి తను విజయవాడ సొంతూరు వచ్చి ఉన్నారు. ఇంకా కొన్ని అనేక స్టేట్లలో చేసి ఉన్నారు సారు. ఒరిస్సా ఇంకా వేరే వేరే స్టేట్లలో చేసి తెలుగు వారి మధ్యన ఉండి పరిచర్య చేసిన కనుమూరి ఆనందబాబు గారిని మనం ఈరోజు ట్రైన్ మెసేజ్కి ఆహ్వానించాం. సారు మన మధ్యన నుండి వాక్యాన్ని పంచుకోవాలని ప్రభు నామంలో వేడుకొచ్చున్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినప్పుడు మీ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ వందనాలు తెలియజేయరా? వందనాలండి. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గురులైనటువంటి దేవుని పిల్లలైన వారికి ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు. సంఘ ప్రెసిడెంట్ గారికి, సంఘ సెక్రటరీ గారికి, అలాగే వారి యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. మరియు ముఖ్యంగా స్త్రీల సమాజం వారికి, యవనస్తులకు, చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. నా పేరు కనుమూరి ఆనందబాబు అండి. మాది తెనాలి. నేను చిన్నతనంలోనే ఇప్పుడు వస్తూ ఉండగా జ్ఞాపకానికి వచ్చింది. చిన్నతనంలో ఈ దారిలోనే ఉండి వచ్చేవాడిని. ఇప్పుడు కాదండి, 1970 ఆ ప్రాంతంలో 70 లేక 75 సమయంలో ఈ ప్రాంతంలో గుర్తుకొచ్చింది నాకు. చిన్నతనంలోనే నేను మన ఇద్దరం కలిసి అక్కడ తాలూకా దగ్గర స్కూల్ ఉంటుంది, దగ్గరికి వెళ్ళేవాళ్ళం చదువుకోవడానికి. ఆ తర్వాత సాయంత్రం పూట 4 గంటలప్పుడు పాలు రొట్టించేవాళ్ళం ఒక స్కూల్లో. అక్కడికి వెళ్ళేవాళ్ళం నేను మా అన్నయ్య. ఇక్కడ ఒక బావి ఒకటి ఉండేది బహుశా. ఆ బావి దగ్గర ఉండేటువంటి వాళ్ళం. అక్కడ మా ఇల్లు. మా నాన్న అక్కడ రెండే తీసుకొని ఉండేవాడు. మా నాన్న తెనాల్లో అప్పట్లో ఏపీఎస్ఈబి అని ఒకటి ఉండేది. ఏపీఎస్ఈబిలో ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఆ విధంగా తెనాల్లో ఉన్నాం మేము ప్రస్తుతానికి. అప్పట్లో ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో గుర్తుకొస్తూ ఉంది దేవునికి స్తోత్రం. అయితే నేను 1997 సంవత్సరంలో పెళ్లి చేసుకొని ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి సంఘానికి కాపురగా వెళ్ళాను. 1997 సంవత్సరంలో పెళ్లి చేసుకొని 97 నుండి ఇబ్రహీంపట్నంలో సంఘానికి కాపురగా వెళ్ళాను. 2007 సంవత్సరంలో కూడా అదే సంఘంలో పనిచేశాను. అదే సంఘంలో పనిచేసిన తర్వాత తిరిగి మరలా నేను హైదరాబాద్లో ఉన్నటువంటి క్రైస్ట్ బ్యాప్టిస్ట్ చర్చి అనబడేటువంటి ఆ సంఘానికి కాపురకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ కరోనా సమయంలో నేను మరలా వెనక్కి రావడం జరిగిపోయింది. ఇబ్రహీంపట్నంకి రావడం జరిగిపోయింది. ప్రస్తుతం నేను అంటూ కూడా ఇబ్రహీంపట్నం, విజయవాడ పక్కనే ఇబ్రహీంపట్నం, ఆన్ ద వే ఆఫ్ మైలవరం లేకపోతే హైదరాబాద్ రూట్లో ఉంటుంది. అది ఆన్ ద వే ఆఫ్ మైలవరం లేక హైదరాబాద్ రూట్లో. ప్రభుకి స్తోత్రం కలుగునాక. సేవ అంటే ప్రియులారా నాకు చాలా ఇష్టం. లోకంలో ప్రభువునందుకు స్తోత్రం. నేను ఏది కూడా అతిగా ఇష్టపడేవాడిని కాదు, కానీ దేవుడి సేవ చేయాలనేటువంటి చక్కని కోరిక నాకు ఎక్కువ. ప్రభు సేవ చేయాలి, అనేక మందిని ప్రభు వైపు త్రిప్పాలి, అనేక మందిని దేవుని వైపు త్రిప్పి ప్రభు కొరకే దేవుడి రాజ్యానికి అతన్ని అప్పగించాలి అనేటువంటి ఒక మంచి ఆశ, ఒక తృష్ణ అలాంటిది ఇప్పుడు చిన్నతనంలో నాకు అద్భుతం వచ్చింది.
అందుకే ప్రభు నన్ను ఏం చేశాడో తెలిసిన భారతదేశం అంతా తిప్పాడు. కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ వరకు భారతదేశం అంతా కూడా పిల్లలు తిరిగి దేవుని యొక్క సువార్త సేవ చేశారు. ఏది చేయలేదు కానీ ఒకటే, ఈ బైబిల్ పట్టుకొని వెళ్ళాను, దెబ్బలు తిన్నాను, కొట్టారు, నన్ను కింద పడేసి బాగా కొట్టారు, బాగా ఇబ్బంది పెట్టారు, కొట్టారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అప్పగించారు. అయినప్పుడు కూడా పిల్లరా భాష వచ్చి రానటువంటి హిందీ మాట్లాడుకుంటా వాళ్ళతో పిల్లరా ప్రభు దెబ్బలు తిని దేవుడి సువార్త చెప్పి కొంతమందిని ప్రభు కొరకై పిల్లరా మరి నడిపించారు. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. కాన్పూర్ అని ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ అనేటువంటి ప్రాంతంలో అందరి హిందూ మధ్య 15 మందికి నేను బాప్తిసం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికీ భయంకరమైన హిందువుల మధ్య 15 మందికి నేను బాప్తిసం ఇచ్చాను. కాన్పూర్, ఢిల్లీ, వారణాసి, గైజియాబాద్ లేకపోతే అనేక ప్రాంతాల్లో కూడా దేవుని యొక్క స్వార్థ సేవ చేశారు. అంత మాత్రమే కాదు కానీ, ఇక్కడ మాత్రం కాదు కానీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనబడేటువంటి ప్రాంతంలో వెళ్ళి దేవుని యొక్క స్వార్థ సేవ చేసి వచ్చారు. ఇదంతా ఎందుకు చదువుతున్నానంటే పిల్లరా, సేవ అంటే నాకు చాలా ఇష్టం. లోకంలో పిల్లలు ఏదున్నా ఏం లేకపోయినా ముందు దేవుని యొక్క సేవ జరగాలి, ప్రభు పరిచయం చేయాలి. అనేక మందిని నూతన ఆత్మని ప్రభు దగ్గరికి మనం నడిపించాలి. కొంతమందినైనా ప్రభు దగ్గర మనం నడిపిస్తే చాలండి. ప్రభు మనకు కావాల్సిన సమస్తాన్ని ప్రభు మనం చూసుకుంటాం. ప్రభుకి స్తోత్రం. నాకు 3 ఆడపిల్లలండి, 3 కూడా ప్రభుకి స్తోత్రం. ఒక అమ్మాయిని ఎంబీబీఎస్ చేద్దామని చెప్పి ఆశపడ్డాను, కానీ ఆ ఎంబీబీఎస్ చేయలేకపోయింది, ఫార్మసీ చేయించాను. ఇంకొక అమ్మాయి నర్సింగ్ చేస్తుంది, ఇక్కడే మన సత్యపల్లిలో చదువుకుంటుంది. వేద కాలేజ్ అని ఈ వేద కాలేజీలో చదువుకుంటుంది. ఆ ప్రిన్సిపాల్ ఏం లేకపోతే డైరెక్టర్ యొక్క తమ్ముడు నా ఫ్రెండ్ ఇబ్రహీంపట్నంలో ఉంటాడు. చింతాడ బ్రహ్మానందం అని దాదాపు 20 సంవత్సరాలుగా బాగా పరిచయస్తుడు అతను. ఇక్కడ ఈ కాలేజీ డైరెక్టర్ నా ఫ్రెండ్ చింతాడ బ్రహ్మానందం అని 20 సంవత్సరాలుగా నాకు బాగా పరిచయస్తాడు. ఏం చేశారు, పాస్టర్ గారు 3 ఆడపిల్లలంటే ఇబ్బంది పడతారు, అమ్మాయిని ఇట్లా పంపించండి అని చెప్పేసి అంటే సరేలేనని అట్లా కానీ అని చెప్పేసి తీసుకొచ్చి ఒక 2-3 ఇయర్స్ దాకా ఇక్కడ జాయిన్ చేయించాను. చక్కగా చదువుకుంటుంది, ఇక్కడ ఉండి చదువుకుంటూ ఉంది, సత్యపల్లిలో ఉండి చదువుకుంటూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు ఇచ్చిన సమయం దాదాపు 30 minutes కాబట్టి పిల్లరా ఈ 30 minutesలో నేను కంప్లీట్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తాను. కాబట్టి పిల్లరా ప్రయత్నం చేస్తూ ఉంటాను. దయచేసి లేకపోతే దేవునికి స్తోత్రం కలుగుగా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని ఈ ఉదయకాల సేవలో పిల్లలు మనం ఆలకిద్దాం. చదవనటువంటి లేఖన భాగం కీర్తన గ్రంథంలో నుండి 3వ కీర్తన 5వ చరణాన్ని మనం చదువుకున్నాం. చాలాసార్లు పిల్లరా మనం వినే ఉంటాం. కాబట్టి పిల్లరా నేను దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అంతే, నేను చేసేది ఏమీ లేదు కానీ జస్ట్ మీ అందరి పిల్లలు జ్ఞాపకం చేస్తున్నాను, తెలియపరుస్తున్నాను, అంత మాత్రమే తప్ప మరొకటి కాదు, గొప్ప ఇది కాదు. కానీ పిల్లరా 5వ వచనాన్ని ఒకసారి చదువుదామా? 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. నేను భయపడను. చాలండి. ఈ భాగంలో పిల్లరా దావీదు ఒత్తిడి చేసినటువంటి అన్నటువంటి మాటలు పిల్లరా మనం జ్ఞాపకం చేసుకున్నాం. హోషేయ కుమారుడైనటువంటి దావీదు దేవుని చేత అభిషేకించబడి, లేకపోతే సమూయేలు చేత అభిషేకించబడినటువంటి దావీదు. అంత మాత్రమే కాదు పిల్లరా, గొప్ప దేశానికి రాజైనటువంటి దావీదు ఒక చక్కని మాట అంటాడు. ఏంటి తెలుసా? నేను యెహోవా మీద ఆధారపడుదును. యెహోవా నాకు చెప్పండి ఏంటంట? ఆధారం. ఏంటంటే ఆధారం. ఈ మధ్యాహ్న సమయంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తానండి. దేవుడి మీద మనం ఆధారపడితే కలిగేటువంటి ఒక 5 ప్రయోజనాలు చెప్పుకుంటారా ఈ మధ్యాహ్న కలిసి నేను ముగిస్తాను. చూడదాం. దేవుడి మీద ఒకవేళ మనం ఆధారపడితే మన జీవితానికి కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో పిల్లరా అవి ఉదయకాల సమయంలో మీకు ఒక 5 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎక్కువ సమయం నేను తీసుకోను. దేవుడి పిల్లలు దయచేసి సాగిద్దాం.
దేవుడి మీద ఎవరి మీద ఆధారపడితే, ఎవరి మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నాం అనుకోండి, తల్లిదండ్రులు ఎంతకాలం చూడగలరండి పిల్లల్ని. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంకొకరి మీద మనం ఆధారపడ్డాం అనుకోండి, ప్రేమనంత సేపు చూస్తారు, ఎంత లేకపోతే సౌకర్యపడేది. కానీ ప్రభుత్వ స్తోత్రం కలిగిన ఒక మాట, దేవుడి మీద మనం ఆధారపడితే కలిగేటువంటి ఒక 5 ప్రయోజనాలు చెప్పి పిల్లరా నేను ముందుకు సాగి దైవజీవనం పొందుతాను. 68వ కీర్తన 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. 68వ కీర్తన 19వ వచనం. నెంబర్ 1 పిల్లల ప్రయోజనం ఏంటంటే, ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన నీ భారాన్ని ఏం చేస్తాడో తెలిసిన భరించుచున్నాడు. దేవుడే నాకు ఎలాంటి వాడు తెలిసిన రక్షణకర్త. సారండి పిల్లల పిల్లల ఏదైనా చిన్న కార్యక్రమం చేశారు, చిన్న పని చేశారనుకోండి, మనం ఏమైనా భరించగలుగుతామండి? లేకపోతే అలా చేశారనుకోండి, భరించగలుగుతామా? పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. ఒక కానిస్టేబుల్ గారంట డ్యూటీ చేసి వచ్చాడు. కానిస్టేబుల్ యొక్క డ్యూటీస్ పిల్లల భయంకరంగా ఉంటాయి. సరైన నిద్ర ఉండదు, సరైన తిండి ఉండదు, సరైన నిద్ర సరైన తిండి ఉండదు. కానీ పిల్లల ఒక మాట చాలా స్ట్రక్చర్తో కూడుకున్నటువంటి జాబ్. అయితే పిల్లల ఇక్కడగా జరిగింది, అది యూపీలో కాన్పూర్లో జరిగింది. నేను విన్నానండి, నేనైతే చూడలేదు, కానీ జస్ట్ నా చెవికి వచ్చిందంటే నేను విన్నాను. వచ్చి పడుకున్నానంట. చిన్నపిల్లడు దగ్గరగా ఒక 4-5 సంవత్సరాల పిల్లడు ఏం చేసింది తెలిసిన, ఊరికే మారం చేస్తే అలర్ట్ చేస్తాడు, గొడవ చేస్తే అలర్ట్ చేస్తున్నాడు. అది కోపం వచ్చి 2 కాళ్ళు ఎత్తి వేసి 2 కాళ్ళు కొట్టుకొని ఇస్త్రీ గోడకేసి కొట్టాడు. చిన్నపిల్లడి యొక్క అలలే మనం భరించలేం కదా. ఒక మాట ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి, అనుదినము మన భారాన్ని ఆయన ఏం చేస్తున్నాడు తెలిసిన, చెప్పండి ఏం చేయండి, 68 పొందాను అంటాడు కదా. అనుదినము మన యొక్క భారాన్ని, నీ భారం ఎంతదైనా సరే పిల్లరా, మరి ఎంత శ్రమ అయినా సరే, ఎంత శోధన అయినా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత ఇరుకైనా సరే, నువ్వు ఎంతసేపు పిల్లల ప్రభు సన్నిధిలో గోజాడి ప్రార్థన చేసినా నీ కుటుంబ భారాన్ని పిల్లరా సమస్తంగా ఆయన భరించేటువంటి వాడుకున్నాడు. ఒక మాట నెంబర్ 1 పిల్లల మొట్టమొదటి ప్రయోజనం, నిన్ను భరిస్తున్నాడు, నీ యొక్క కుటుంబాన్ని భరిస్తున్నాడు. రెండవదిగా నీ పక్షి ఉంటున్నాడు. రెండవదిగా నీ పక్షి ఉండి నీ కొరకే ఆయన ఏం చేస్తే యుద్ధం చేస్తూ ఉన్నాడు. శత్రువులు ఎవరు కూడా నీ మీదకి రాకుండా, శత్రువులు ఎవరు కూడా నిన్ను తవ్వకుండా, శత్రువులు ఎవరు కూడా నీ పక్షి నుండి నిన్ను ఇబ్బంది పెట్టకోకుండా, నీ మీద పిల్లరా మరి ఎటువంటి సమస్య క్రియేట్ చేయకోకుండా ఆయన ఏం చేస్తాల్సింది, కాచి కాపాడుతున్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగుతున్నాడు. ఏమి ఇంటి చుట్టూ ఉంచినటువంటి కంచె పిల్లరా నీ ఇంటి చుట్టూ ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. ఆమె ఏమి ఇంటి చుట్టూ ఉంచినటువంటి కంచె నీ ఇంటి చుట్టూ ఉంచుతున్నాడు. ఎందుకు తెలిసిన, సాతానుడు ఏం చేస్తాడో తెలిసిన, మన మీదకి దండెత్తుకొని వస్తావు అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తావంటే చాలు, నువ్వు ఉపవాసం ఉంటే చాలు, వాడికి మంట పుట్టింది. నువ్వు ఉపవాసం ఉంటావన్న సంగతి తెలిసిందా, వాడు చాలా ఇబ్బంది పడతాడు. నా పిల్లలు ఒకసారి నేను లక్నోలో ఉండి సేవ చేస్తాను. అక్కడ ఇస్రో అనేటువంటి ఐఎస్ఆర్ఓ అక్కడ ఒక ఇది ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి తెలుగువారి మధ్య నేను కొంతకాలం పుట్టగా దేవుని సేవ చేశాను. నేను ఒక్కరిని పుట్టిన వస్తే రూమ్లో ఉండేవాడిని. కిత్వాయి నగర్ కాదు, అది భూత్ బంగ్లా అని చెప్పేసి భూత్నాథ్ మందిర్ అనేటువంటి ప్రాంతంలో లక్నోలో ఉన్నాను నేను. అయితే పిల్లరా పగలంతా బాగానే ఉన్నాను. రాత్రి 1 గంట అయితే చాలు, 1 గంట కాదు 12 గంటలు అయితే చాలు, ఎవరో నా మీద కూర్చొని పేరు తీసుకేస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉండేది. నాకు నేను యవనస్తుంది, మంచి యవనకాలంలో ఉన్నా, యవనస్తుంది, నాకేం అర్థమయ్యేది కాదు. సరే ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ అంటే ఏమి లేకపోతే మా నాన్నకి లెటర్ రాసిన, డాడీ ఇది నా పరిస్థితి అంటే, మా నాన్న అన్నాడు కదా, ఏం చేయకు, నువ్వు 3 రోజులు ఉపవాసంలో ప్రార్థన చేయి, అది ఏదైనా సరే బయటకు కనపడుతుంది కాబట్టి అని చెప్పేసి మా నాన్న లెటర్ రాస్తే సరే అని చెప్పేసి నేనేం చేసింది తెలిసిన, 3 రోజులు ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను. అప్పుడు దాకా నా మీద కూర్చొని నా పెద్ద తీసుకేటువంటి ఆ సాతాను పిల్లలు నాకు కనపడింది. ఆ
నా సాతాను కనపడింది. యవనస్తురాలైనటువంటి ఆ యొక్క సాతాను నా మీద కూర్చొని పీడిపిస్తూ ఉంది. ఊపిరాడేది కాదు, అటు ఇటు మిసిలేవాడిని కాదు. అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు పీడిపిస్తూ ఉంది. నేను దాన్ని పట్టుకున్నాను. 4 కొట్టాల్సింది 4 దెబ్బలు వేసి బైబిల్ తీసుకొని 4 దెబ్బలు వేసాను. దాన్ని నా కళ్ళలో పిల్లరా అది అంతా నా కళ. ఆ గేటు తీసాను, బయటికి దాన్ని తోసేసి ఒక తను తన్నట్టుగా నా కళ వచ్చింది. ఆ తర్వాత నుండి ప్రభుత్వ స్తోత్రాలు ప్రశాంతమైనగా మరి రాత్రిపూట నిద్రపోవడం జరిగింది. ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలామంది జీవితాల్లో రాత్రిపూటలు పడుకుంటారు కానీ నిద్రపోవడం, ఎంత ప్రయత్నం చేసినా నిద్రపట్టదు. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక అలజడి, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఆలోచనతో ఇట్లాంటివన్నీ కూడా నింపబడుతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఒక చక్కని మాట అంటాడు కదా, అనుదినము ఆయన మన భారాన్ని ఏం చేస్తాడో తెలిసిన భరించుచున్నాడు. నెంబర్ 1 ఆశీర్వాదం తెలుసా, ఆయన మీద ఆధారపడితే మన భారాన్ని భరించేటువంటి వాడు. నెంబర్ 2 పిల్లలు ఒకసారి చూద్దాం. నెంబర్ 2 రెండో మాట, నీ ఉద్దేశమును సఫలపరిచేటువంటి దేవుడు. కీర్తన గ్రంథం 57వ కీర్తన 2వ వచనం. 57వ కీర్తన 2వ వచనం. చాలండి. రెండవదిగా పిల్లరా, కార్యములు సఫలపరిచే దేవుడు. ఎంతకాలం పిల్లరా పెండింగ్లో ఉన్నటువంటి చాలా కార్యాలు ఉన్నాయి. కానీ ప్రియమైన వాళ్ళగా నీవు ఆయన మీద ఆధారపడితే, ప్రభా నీ మీద నేను ఆధారపడ్డానయ్యా, నాకు ఆధారం నువ్వేనయ్యా అని పిల్లరా దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే చాలండి. నీవు పిల్లరా ఆధారపడినటువంటి ఆ కార్యాన్ని బట్టి కార్యాన్ని ప్రభు ఏం చేస్తాను తెలిసిన సఫలపరిచేటువంటి దేవుడు. సఫలపరిచేటువంటి దేవుడు మన ప్రభు ఎలాంటి వాడు తెలిసిన మనల్ని సఫలీకృతం చేసేటువంటి వాడు. ప్రభుకి స్తోత్రం. మనం చేసే ప్రతి పనులు కూడా పిల్లల అపజయం అనేటువంటిది కలగదండి. క్రైస్తవులకి పిల్లల అపజయం అనేది ఉండదు, కానీ సఫలపరుస్తారు ప్రతి కార్యాన్ని కూడా. కొంత ఆలస్యమైనప్పుడు కూడా మన కార్యాలన్నీ కూడా పిల్లల ప్రభు సఫలపరిచేటువంటి దేవుడు, సఫలీకృతం చేసేటువంటి దేవుడు, దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. 3వ మాట చెప్పి పిల్లలు నేను ముందుకు సాగుతాను. 3వ మాట చెప్తానండి. 3వ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. సరే 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు కూడా ఏమంటే ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు కూడా ఏం చేయాలి తెలిసిన మన భారం అంతా కూడా ప్రభు మీద వేయాలని లేఖనం తెలియజేస్తాం. మన భారం అంతా దేవుడి మీద వేస్తే ఆ భారాన్ని భరించి ఆ శ్రమ నుండి ఆ ఇరుకు నుండి ప్రభు మనల్ని తప్పించి నడిపించగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన ఆ చింత యావత్తు కూడా ప్రభు ఆయన మీద మనం వేసినట్లయితే ప్రభు ఆ కార్యాన్ని జరిగించగలిగినటువంటి గొప్పది ఈ ఉదయకాల సమయం. 5వ మాట లేకపోతే 5వ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తన గ్రంథం 37వ కీర్తన 4వ వచనం. ఆయన మీద మనం భారం చేస్తే కలిగేటువంటి ప్రయోజనంలో 5వ మాట చదువుకున్నాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన మీ హృదయ వాంఛలు తీర్చును. చాలండి. యెహోవాను బట్టి నీవు సంతోషించు, ఆయన మీద నీవు ఆధారపడు. యెహోవాను బట్టి ఆయన మీద నువ్వు ఆధారపడు. 5వదిగా పిల్లలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీ హృదయ వాంఛను తీర్చువాడు. హృదయంలో పిల్లలు ఎంత ఆలోచన ఉన్నప్పుడు కూడా పిల్లల మాట జ్ఞాపకం చేస్తారు. ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు పెళ్లి చేయాలి, ప్రభుత్వ స్తోత్రం కలుగుతుందా, ఇల్లు కట్టాలి, పిల్లలకు పెళ్లి చేయాలి. ఆ హృదయ వాంఛను తీర్చేటువంటిది నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నేను చూశాను,
తెనాల్లో టీచర్ గారు కావాలి మాకు వచ్చింది 9th క్లాస్కి టీచింగ్ చేయడానికి వచ్చే సత్యవేద టీచర్ గారు సత్యవేద టీచర్ గారిని మాకు 9th వచ్చేదాన్ని. ఆమె దాదాపు 6 ఆడపిల్ల. ఆమె ఎప్పుడు ప్రార్థన చేసింది, ప్రభువా నా బిడ్డలకి మంచి సంబంధాలు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండే. వాళ్ళందరూ మా మందిరానికి ఆ తెనాల్లో ఉన్నటువంటి మా మందిరానికి వస్తూ ఉండే వాళ్ళు అయితనగా ఉంది. పిల్లరా ప్రార్థన చేస్తాం లేదు, మా నాన్న కూడా కంపల్సరీగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే పిల్లరా అనుకోని రీతిగా చెన్నై నుండి ఒక సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి కస్టమ్స్ ఆఫీసర్ చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టమ్ ఆఫీసర్. అనుకోకుండా ఏం చేసింది, ఈమెం ప్రయత్నం చేయలేదు, ఈమెం చేయలేదు. కానీ పిల్లరా అనుకోకుండా ఒక మంచి సంబంధం పిల్లరా ఈ సంబంధం ప్రభు పంపించాడు. అంతే అనుకోని రీతిగా పిల్ల అద్భుతమైనటువంటి వివాహం పిల్లరా ఆ బిడ్డలకు జరిగింది. సత్యవేద టీచర్ గారు కుమార్తెలకి ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా మన పిల్లల యొక్క వివాహ విషయం కానీ మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదైనా సరే పిల్లలు ప్రభు మీద మన భారం వేసి అడిగితే ఓ హృదయ వాంఛలైన తీర్చివడకి లేఖనం తెలియజేస్తాము. ప్రభుకి స్తోత్రం కలుగుతుందా. ఎవరి మీద ఏది ఆధారపడితే చెప్పండి, ఎవరి మీద ఆధారపడితే దేవుని మీద ఆధారపడితే. ఇంకొక మాట చెప్తున్నా నేను ముందుకు సాగి దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నాను. ఇంకొక మాట చెబుతాను, దయచేసి ఆలోచించండి. ఇంకొక మాట అదే 3వ కీర్తన 5వ వచనంలో ఒక మాట, శత్రువుల యొక్క భయము నుండి ఆయన మనల్ని తప్పించేవాడు. చదవడం మాట ఒకసారి 3వ కీర్తన 5:5 5వ వచనం, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి నేను మేలుకొందును. చాలు, హాయిగా పండుకుంటాను, చక్కగా నిద్రపోతాను, మేలుకుంటాను. ఈ మాట పిల్లరా ఎవరన్నటువంటిది పిల్లరా దావీదు భక్తులకు మాట అన్నది. దావీదు గొప్ప రాజు, ప్రభువుని ఎరిగినటువంటి గొప్ప రాజు. దేవుడే ఆ దేశానికి అతన్ని రాజుగా నియమించాడు. ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా పిల్లరా రాజుగా నియమించి అభిషేకించాడు. రెండవదిగా సౌలు కంటే కూడా పిల్లరా ఈ యొక్క దావీదు అభిషేకం ఎక్కువ పిల్లలు పొందుకున్నాడు. సౌలు 1000 కొలదియో, దావీదు 10,000 కొలది స్థుతింపదగినటువంటి గొప్ప రాజు. ఈ ఇంత గొప్ప రాజైనటువంటి వారు ఇతను పిల్లగా ఎవరి మీద ఆధారపడ్డాడు తెలిసిన? దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడితే శత్రువులందరూ పిల్లలను తరిమేసి, శత్రువుల నుండి పిల్లలు ఎటువంటి వారికి దానికి ఇబ్బంది కాగల, శత్రువుల నుండి పిల్లల ఎటువంటి శోధన కాగల. కానీ పిల్లల ఎవరి మీద ఆధారపడితే దేవుని మీద ఆధారపడతారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథంలో 6:7-8 వచనం 7వ అధ్యాయం 8వ అధ్యాయం ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరు ఆకాను. ఏ కాను చెప్పండి, ఏ కాను? ఆకాన్ అనేటువంటి వ్యక్తి. అతను ఏం ఆశించాడు తెలిసిన? మంచి విలువైనటువంటి వస్త్రాలు, రెండవది బంగారం, రెండవది పిల్లలు విలువైనటువంటి రెండవది ప్రభుత్వ స్తోత్రం కలిగిన చక్కని వెండి. ఇది ఆశించాడు అంతే. ఎక్కడి నుండి? మంచి షీనారు వస్త్రం. అలాగే పిల్లలు ఇది చక్కగా ఆశించాడు అంతే. ఎవరి మీద? దేవుడి మీద ఆధారపడాలి. అప్పుడు దాకా ఎరుకొని దాటించినటువంటి గొప్ప దేవుడు. ఇది యొక్క దీని పేరు ఏంటంటే ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి ఆ దేవుడి మీద ఆధారపడుకోకుండా ఈ లోకంలో ఉన్నటువంటి దాని మీద ఆధారపడ్డాడు. బంగారం కోసం ఆశించాడు. నా ప్రియమైన వారు మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అయితే వినండి, యాకాను ఏం చెప్పాడు తెలిసిన? పాల్గొన్నటువంటి వారందరి చేత రాళ్ళు వేయబడి చనిపోయి చంపబడ్డాడు. దీన్ని దేవుడు ఎవరి మీద ఆధారపడితే? లోకంలో పిల్లల మాట జ్ఞాపకం చేయాలి. లోకంలో ఉన్న దాని మీద ఆధారపడితే అతను తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అయితే ఈ మధ్యాహ్న కాలంలో మీకు జ్ఞాపకం చేస్తే నేను ముగిస్తూ ఉన్నాను. పిల్లలు వినండి, నా ప్రభుత్వ స్తోత్రం కలుగుతుంది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లోకంలో పిల్లలు మనం ఆధారపడకోకుండా దేవుడి మీద ఆధారపడితే ఈ 5 ఈ యొక్క లేకపోతే 6 ప్రయోజనాలు నీ జీవితంలో కలుగుతాయని లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. ప్రభు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం కలుగుతుంది.
ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. రెండవ మాట పిల్లలు ఇంకోసారి జ్ఞాపకం చేయాలి. ఆకాను పిల్లరా ఈ విధంగా ఇది చేయబడ్డాడు. బిలాము అనబడిన ప్రవక్తున్నాడండి. ఈ బిలాము దేని మీద ఆశపడ్డాడు తెలిసిన రాజు ఇచ్చే బహుమానం కోసం ఆశపడ్డాడు. రాజుగారు ఇచ్చే బహుమానం కోసం ఆశపడ్డాడు. రాజుగారు ఇచ్చే బహుమానం కోసం ఆశపడ్డాడు. ఆశపడ పిల్లరా ఇశ్రాయేలు పిల్లరా శపించడానికి ప్రారంభించాడు. శపించడానికి పిల్లరా ప్రారంభించినప్పుడు కూడా బిలాములో ఉన్న పిల్లరా ఏమొస్తుందో శపించి శాపవచనం రావట్లేదు, కానీ ఆశీర్వాదకరమైనటువంటి మాటలు వస్తుంది. ఇశ్రాయేలుని దీవించడానికే వస్తుంది. ఒక మాట, లోకంలో ఉన్న దానికోసం మనం లోకంలో ఉన్న వాళ్ళ మీద ఆధారపడకుండా, లోకస్తుల మీద ఉంటారా మనం ఆధారపడకుండా దేవుని మీద మనం ఆధారపడి ప్రభు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డల్ని దీవిస్తాడు. ప్రభుకి స్తోత్రం కలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న మాట చెప్తున్నాను. ప్రభుకి స్తోత్రం. ఇందులో మొట్టమొదటిది ఆయన నీ భారాలు భరిస్తున్నాడు. రెండవదిగా మీ ఉద్దేశాలు సఫలపరుస్తున్నాడు. మూడవదిగా మీ కార్యాలు సఫలం చేస్తాడు. నాలుగవది చింతలు తీసేస్తాడు. ఐదవదిగా హృదయవాంఛను తొలగిస్తున్నాడు. హృదయవాంఛ చాలామంది జీవితాల్లో చాలామంది కోరికలు ఉంటాయి. ఆ కోరిక కూడా ప్రభు నెరవేర్చేటువంటి వాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇచ్చే సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ చెప్పబడినటువంటి వర్తమానాన్ని బట్టి ప్రభు నామానికి మేము కలిగాం. ఈ కొద్ది వర్తమానం మన దేవుడు మన ఇంటిలో దేవుడు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రియ ప్రభు తండ్రి నీకు వందనాలు ఉన్నాం. మా తండ్రి కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యాన్ని ప్రభాతం మేము ఆలోచించాం. ప్రభాతం మేము విన్నాం. ప్రభాతం మీ మీద ఆధారపడితే కలిగే ప్రయోజనం ఏంటో, మీ మీద ఆధారపడితేనైనా కలిగే ఉపయోగాలు ఏంటో ప్రభాతం నీ ఉదయకాలంలో నేర్చుకున్నాం. లేకపోతే మేము విన్నాం. ఆ కాలంలో మా తండ్రి నేను మీ మీద ఆధారపడలేదు. లోకంలో ఆధారపడ్డాడు. లోక ఆశల కోసం ఆధారపడ్డాడు. లోక విషయాల కోసం ఆధారపడ్డాడు. ఇదిగో ప్రభు మా తండ్రి మా జీవితాల్లో లోకం కోసం కాకుండా మీ మీద మా తండ్రి మేము ఆధారపడి ఇదిగో ప్రభు మా తండ్రి నేను మేము మా తండ్రి మా బాలను భరిస్తూ మా యొక్క కార్యాలు సఫలపరుస్తూ మమ్మల్ని శత్రు బాల నుండి ప్రభు మా తండ్రి విముక్తి పరుస్తూ మమ్మల్ని దేవునికరంగా నేను మీరు మార్చినని మీరు భయపడమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యం ప్రభు మా తండ్రి ప్రతి ఒక్క హృదయంలో ఫలించలాగిన ప్రభు మా తండ్రి మీ చక్కని ప్రభు చక్కని మీరు నింపించి ఈ వారానికి నా తండ్రి కావలసినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెన ప్రభు మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభు మా తండ్రి మీరు అనుగ్రహించండి. ఆయా పిల్లలు ప్రభు మా తండ్రి నీ బిడ్డలు వెలుచుండగా ప్రభు మా తండ్రి నీ బిడ్డల చుట్టూ ప్రభు మా తండ్రి మీ దూతలకు కావాలని సాయించండి ప్రభు. వారి ముందు వారి వెనుక ప్రభు మా తండ్రి మీ దూతలకు కావాలని ప్రభు మా తండ్రి వారిని నడిపించేటువంటి చక్కని కృప మా తండ్రి మీరు తండ్రి వారికి మా తండ్రి మీకు మా తండ్రి మీరు అనుగ్రహించడానికి మీరు మహిమపరమని మా తండ్రి ప్రార్థిస్తారు. విన్న వారికి మాత్రం హృదయాలు ఫలించుకొని ప్రభు మా తండ్రి దాన్ని మాత్రం నెమరు వేసుకుంటూ ప్రభు మా ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ముందుకు సాగి బాధించి ప్రభు చూపించి మహిమ సర్వాధికారి అయినటువంటి యేసు పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం. మీ పర్వతం అవకాశం కలిగించినటువంటి పెద్దలైనటువంటి కమిటీ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభుత్వ స్తోత్రం కలుగుతున్నారు. ఆమె